గిఫ్ట్ లెక్క ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అది వార్త. ఇక్కడ చూస్తే ఆదివారం హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సింహగర్జన సభకు భారీగా హాజరైన మాలలు. దళితులను విభజిస్తే సహించేది లేదు, క్రిమి లేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం, సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక, మాపై దుష్ప్రచారాన్ని ఎండగడదాం, దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు, ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోదీ చేసిందేంది, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం, మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు, పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి, ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామనే డిక్లరేషన్. పరేడ్ గ్రౌండ్స్లో సభకు భారీగా తరలి వచ్చిన మాలలు. ఇక్కడ డిక్లరేషన్ మాలలు ఏమంటున్నారంటే, రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లను కులాల వారీగా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదంటూ గత ఆగస్టున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మాల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నాం. సో మొన్న అంటే గత 30 సంవత్సరాల నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసి మందకృష్ణ మాదిగ గారు మాదిగల హక్కుల కోసం కొట్లాడుతున్నారు, ఎస్సీ వర్గీకరణ జరగాలని కొట్లాడుతున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మొన్న సపోర్ట్ చేసి సుప్రీంకోర్టులో తీర్పు ఏమొచ్చిందంటే, ఎస్సీ వర్గీకరణ చేసుకోండి కానీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించుకొని రాష్ట్రాలకే పూర్తి బాధ్యత అప్పచెప్తున్నామని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అప్పుడు ఏం చేసిందంటే, ముక్తకాండ అసెంబ్లీలో మేము బిల్లు పాస్ చేసుకొని ఆమోదం తెలుపుతామని చెప్పింది. కానీ అప్పుడు మాలలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల క్రిమి లేయర్ తీసుకురావడం వల్ల ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ వర్తించగా మాకు అన్యాయం జరుగుతుంది. సో ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలి, సో రిజర్వేషన్ ఎత్తేసే కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణ చేసినలా అని చెప్పి వివేక్ వెంకటస్వామి గారు కానీ మాలలు కానీ వాళ్ళంతా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఒక పోరాటాన్ని చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మేము అంగీకరించడం లేదు, ఈ వర్గీకరణ చేయొద్దు, అది ఏ విధంగా చేయాలంటే పార్లమెంటు ద్వారానే చేయాలి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే హక్కు మరి సుప్రీంకోర్టుకి ఎక్కడదని కూడా వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా. ఇంకా మొత్తానికి అయితే చూసినట్లయితే నిన్న హైదరాబాద్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభకు లక్షలాది జనాలు ఇక్కడికి హాజరైనలు. ఇక్కడ ఇసుక పోస్తే రాలనంత జనాలను సమీకరించిండ్రు. సో ఎక్కువ మొత్తంలో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామి గారు బాగా కష్టపడి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని, ఈ యొక్క సింహగర్జనను సక్సెస్ చేసినట్టుగా తెలుస్తుంది. సింహగర్జన సభలో ఐక్యత చాటుతున్న ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు, ఇంకా వినోద్ కుమార్ బెల్లంపల్లి ఎమ్మెల్యే, మెడిపల్లి సత్యం, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, విజయ రామారావు, భవనాథ్ పాశ్వాన్, రాజేంద్రపాల్, గౌతమ్ తదితరులు. ఇంకా మాలల కుట్రలను తిప్పికొడదామంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకుందాం. మాలల సింహగర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారు, రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు, ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది, 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ నిర్ణయాలకు వ్యతిరేకం కాదు, జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం తప్ప నాడు కక్షగట్టి ఈడీ ఐడియాదాలు చేసినా భయపడలేదని వెళ్ళాడు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, నేనేం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం లేదు, నా జాతి హక్కుల కోసం కొట్లాడడం ఎట్లా తప్పవుతుంది, ముందు నా జాతి కోసం కొట్లాడతా, పార్టీ అయినా పదవులైనా తర్వాత, కానీ నా జాతి బాగుపడాలని నిజంగా ఒక మాలల హక్కుల కోసం ఈయన ఒక పెద్దన్న పాత్ర వహిస్తున్నట్టుగా ఎమ్మెల్యేగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నిజంగా పెద్దన్న పాత్ర పోషించుండు. ఇన్ని లక్షల మందిని సమీకరించాలంటే మరో ఉద్యమానికి దారి తీసినట్టుగా ఇంతమందిని సమీకరించిండు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మొన్న సభ పెట్టినప్పుడు కూడా చాలామంది వచ్చిండ్రు. ఇక్కడ హైదరాబాద్లో ఇంతమంది వచ్చిందంటే వాస్తవానికి వివేక్ వెంకటస్వామి గారు జాతీయ స్థాయి నాయకునిగా, జాతీయ స్థాయిలో కూడా తన బలాన్ని చూపించే విధంగా ఈ యొక్క సింహగర్జన చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దళితులను విభజించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, క్రిమి లేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నారని సింహగర్జన వేదికగా మాలలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు సహించేది లేదని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో మాలల జనాభా తక్కువగా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ఆత్మ గౌరవం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన సభ జరిగింది. సభకు
మాలలు లక్షలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలను తిరోధకాలు ఇచ్చేందుకు కొందరు కులతత్వ మతతత్వ శక్తుల చేతుల్లో పావులుగా మారి కుట్రలు చేస్తున్నారని, భారత రాజ్యాంగ మూల సూత్రాలకు భంగం వాటిల్లే ఏ అయినా తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదని, ఎస్సీలో ఏ కులమైనా వెనుకబడితే వారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని 2004లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. మరి అదే సుప్రీంకోర్టు ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ చేసుకున్నారు. వాస్తవానికి రిజర్వేషన్ను మరి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, కానీ మాదిగా రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. వీళ్ళేమో అద్దంటున్నారు, వాళ్ళేమో రిజర్వేషన్ కావాలంటున్నారు. ఇన్ని సంవత్సరాల పోరాటానికి ఎంతోమంది రాష్ట్రపతుల దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గర కలిసిన పని జరగలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం హయాంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్నది, రిజర్వేషన్ కల్పించే అంశం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని చెప్పింది. మరి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి మరి బీసీల్లో కూడా బీసీ ఏ, బీసీడి అదేవిధంగా కూడా ఉన్నది. సో రిజర్వేషన్ ఉన్నాయి. ఈ మధ్య ఎకనామికల్ వీకర్ సెక్షన్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వచ్చింది. అయితే వర్గీకరణ అనేది బీసీలో ఉన్నట్టుగా ఎస్సీలో ఎందుకు ఉండకూడదు అని ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేశారు. ఇంకా ఇప్పుడు మాలా సోదరులు మాకు రిజర్వేషన్లు మేము కావాలని అంటున్నాం, కానీ క్రిమిలేయర్ అని పెట్టి మా రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నారు. ఈ వర్గీకరణ చేస్తే మాలలకు నిజంగా అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు. ఎంతకైనా పోరాడతామని చెప్పి కొన్ని డిక్లరేషన్లో ప్రకటించినట్టుగా తెలుస్తుంది. సో పార్లమెంటే చేయాలి తప్ప సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అది సమంజసం కాదంటున్నారు. మన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నారు. మరి